మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే మా దగ్గర జెడ్పీటీసీ గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, మా మెంబర్స్కి కానీ, అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అలాగే మండల ఆఫీసర్లు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రేషన్ షాప్స్ కానీ, అంగన్వాడీస్ కానీ, మిడ్ డే మీల్ కానీ, స్కూల్ కానీ అన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఏదైతే ఫుడ్ కమిషన్ అనేది ప్రతి బీదవాడికి చేరే విధంగా ఎక్కడ కూడా లోపాలు జరగకుండా చూసే విధానం మాది. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది ఎందుకంటే పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడము మెయిన్ ఉద్దేశం. అది అంటే అంగన్వాడీలో కొంతవరకు చిన్న చిన్న లోపాలు ఉన్నా కానీ వారికి గైడ్ చేయడం జరిగింది. ఆ లోపాలను సరిదిద్దుకొని ఫ్యూచర్లో అట్లాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే రేషన్ షాప్లో కూడా కొన్ని విధాల వీరి మీద ఆఫీసర్ల మీద డీలర్ చెప్పుకోము, డీలర్ మీద ఆఫీసర్ చెప్పుకోము, అవి కరెక్ట్ కాదు. ఏదైనా కానీ వాళ్ళకు ఏదైతే అందాలనో అది వాళ్ళను సమకూర్చాలని మన ఎంఆర్ఓ గారికి, అలాగే సివిల్ సప్లై సంబంధించిన అధికారికి, డిఎం గారికి అందరికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పునరావృతం కావద్దు ఇలాంటి సబ్జెక్టులు అనే దాని మీద మేము వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్స్కి పోతే అక్కడ కూడా పర్వాలేదు, అంతా బాగానే ఉంది. 2023 ప్రకారం చదువుకునే హక్కు ఎట్లుందో, ఓటు హక్కు ఎట్లుందో, మాట్లాడే హక్కు ఎట్లా ఉందో, ఆహారం తినేటువంటి హక్కు, అది పౌష్టికమైన ఆహారం తినే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఈ దేశంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలి అని ఎంతోమంది మీలాంటి ప్రెస్ వాళ్ళు, సామాజికవేత్తలు, ప్రజలందరూ కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టం ఇది. ఆ చట్టంలో భాగమే గర్భము దాల్చినటువంటి 3 నెలల నుండి హక్కుదారులు అవుతారు. అంటే పుట్టేటువంటి పిండం కూడా ఆరోగ్యంగా ఉండడం ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం. అంటే గర్భిణీ స్త్రీలకు పౌష్టికమైన ఆహారం అంగన్వాడీల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందించినట్టు గర్భిణీ స్త్రీలకు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని, మరి మాతా శిశు కేంద్రాలు, మరి ఆశా వర్కర్స్ కావచ్చు, ఏఎన్ఎం కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంటు ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. డెలివరీ అయినటువంటి శిశువు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీ స్త్రీలకు కొంత ఆర్థికమైనటువంటి సపోర్ట్ ఇవ్వడం కూడా ఈ చట్టంలో భాగమే. దాని తర్వాత చిన్నపిల్లలు, అంగన్వాడీ పిల్లలకు బాలామృతం, మరి డబ్బులు ఉన్న వాళ్ళు పాల ప్యాకెట్ అవి ఇవి కొనుక్కుంటారు, పేదవాళ్ళకు కూడా ఉండాలి. బాలామృతం ద్వారా చిన్నపిల్లలకి ఇస్తూ 5 సంవత్సరాలకు పౌష్టికమైన ఆహారము అందించడము ఈ చట్టంలో భాగమే. దాని తర్వాత పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు హాస్టళ్లలో కానీ మధ్యాహ్న భోజనం, పౌష్టికమైన ఆహారం అందించడం వాళ్ళ హక్కు. ఇది ఎవరో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ యొక్క హక్కును ముందుకు తీసుకువెళ్ళాలి. ఏదన్నా హక్కుకు వారికి జరగనటువంటి పరిస్థితులలో మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ కమిషన్ పూర్తి చట్టబద్ధత కమిషన్, జ్యుడిషియల్ కమిషన్, వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఈ కమిషన్కు ఉంటుంది. అంతేకాదు ప్రతి పేదవాడికి ఆహారం అందించడం, మరి ఆహార భద్రతా కార్డులు, బియ్యం, గోధుమలు, చక్కెర ఇవన్నీ కూడా మరి చౌక ధరల దుకాణం ద్వారా అది వాళ్ళ హక్కు. అందుకే ఈరోజు మా చైర్మన్ గారి నాయకత్వంలో మా సభ్యులందరం కూడా ఈ మండలానికి రావడం జరిగింది. ఈ మండలంలో మేము పరిశీలిస్తే మరి ఫేర్ షాప్లో మరి చక్కెర సప్లై కావడం లేదు. అక్కడ రెవెన్యూ మరి పౌర సరఫరాల
శాఖ సమన్వయం లోపం అనేది కనబడతా ఉంది. డీడీలు కట్టిన డబ్బులు రాలేదని వాళ్ళు ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు అలాంటి సమన్వయం లోపం లేకుండా మేము దీని తర్వాత మరి చైర్మన్ గారి నాయకత్వంలో జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. ఎక్కడెక్కడ సమన్వయం ఉండాలి, ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు అవుతాయి. మరి అదేవిధంగా అంగన్వాడీకి హెల్త్ డిపార్ట్మెంట్కు ప్రతి సమన్వయం ఉంటేనే మరి ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు ఏ విధంగా సదుపాయం అందించాలి, ఎవరు వీక్ ఉన్నారని వాళ్ళ కోఆర్డినేషన్ అవన్నీ బాగా జరుగుతుంది ఇక్కడ. దాని విషయంలో పరిశీలించడం జరిగింది. రెండవ స్కూల్లో చాలా బాగుంది. ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఆర్గనైజ్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చాలా అందమైనటువంటి స్కూల్ కట్టినారు. వాళ్ళకు కూడా మా ఫుడ్ కమిషన్ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. చక్కటి ఏర్పాట్లు ఉన్నాయి. అంతేగాని ఇక్కడ ఒక అటెండెన్స్ విషయంలో అది జరిగింది, కులాల వారీగా జరగడం కరెక్ట్ కాదు. దాని విషయంలో డిఓ వరకు కూడా ఆదేశించడం జరిగింది. అట్లాంటి పునరావృతం కావద్దని కూడా మరి కమిషన్ సూచించడం జరిగింది. అదేవిధంగా డీలర్ల మీద కూడా వాళ్ళకు డీడీలు కట్టినటువంటి డబ్బులు వెంటనే డీడీల అమౌంట్ ఇవ్వాలి. షుగర్ సప్లై చేసి వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు జరగొద్దు. డీలర్లు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు. డీడీలు కట్టినటువంటి వాళ్ళకి షుగర్ సప్లై చేసి వెంటనే రాబోయే రోజులలో షుగరు, గోధుమలు కూడా కార్డుకు 2 కిలో ఏ విధంగా ఇస్తున్నారో స్టాక్ను బట్టి వాళ్ళు తప్పకుండా వాటిని కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సివిల్ సప్లై అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఆదేశించడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.